ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా కొనసాగుతున్న పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర. కృష్ణా జిల్లా తోటవల్లూరు గ్రామంలో శాకాహార ర్యాలీ, ధ్యాన శిక్షణ తరగతులు. నెల్లూరు జిల్లా మాచవరంలోని భావన బుషి కళ్యాణ మండపంలో ధ్యానం, సత్సంగం కార్యక్రమాలు. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. తిరుపతిలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు. విజయవాడ ముత్యాలంపాడులో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మహేశ్వర మహా పిరమిడ్ కైలాసపురిలో డిసెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు రావాలని ఆహ్వానిస్తూ తెలుగు రాష్ట్రాల్లో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర నంద్యాల జిల్లా నందవరం గ్రామంలోని గురు మహారాజు శ్రీ సదానంద మహాయోగి ఆశ్రమానికి చేరుకుంది. పిరమిడ్ మాస్టర్లు జ్యోతిని దర్శించుకొని ఎంతో ఆనందానికి లోనయ్యారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలను చక్కగా వినిపించారు. ఆ తర్వాత పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర అనంతపురంలోని అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రానికి చేరుకోగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు జ్యోతిని దర్శించుకొని పత్రిజీతో తమకు గల అనుభవాలను తెలియజేశారు. అనంతరం మహేశ్వర మహా పిరమిడ్ కైలాసపురిలో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు రావాలని ఆహ్వానించారు నెల్లూరు పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ జేజే నారాయణ. సదానంద మహాయోగికి జై, కర్తాల్ పిరమిడ్ కి జై, పిరమిడ్ మాస్టర్స్ కి జై, శాకాహార జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి జై. సదానంద స్వామికి సుభాష్ పత్రిజీకి పొన్నవల్ల మాతాకి. ఆయన స్నేహం మై డియర్ ఫ్రెండ్ అంటాడు. మనలో ఉన్నటువంటి స్నేహ భావాన్ని మేల్కొల్పుతాడు. ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్. మనలో ఎక్కడో ఆగిపోయినటువంటి ఆ స్నేహ, ఆ మధుర భావాన్ని మేల్కొల్పి మై డియర్ ఫ్రెండ్ అని సంబోధిస్తారు. తర్వాత మై డియర్ మాస్టర్స్ అంటాడు. మనలో ఉన్నటువంటి జ్ఞానం, మనలో ఉన్నటువంటి మాస్టరీ జ్ఞానాన్ని ఆయన మళ్ళా మేల్కొల్పడం జరిగింది. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకున్నారు పిరమిడ్ మాస్టర్లు. పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ధర్మవరం చేరుకోగా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం మాస్టర్లు, ధ్యానులు ఘన స్వాగతం పలికారు. జ్యోతిని దర్శించుకొని తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ జేజే నారాయణ, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసులు, ఓబయ్య, శ్రీ డిటి వెంకటేష్, కాశీ విశ్వనాథ్లు పాల్గొని తమ సందేశాలను వినిపించారు. పత్రిజీ చైతన్య జ్యోతి దర్శించుకోవడంతో పునీతులమయ్యామని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ తరలి రావాలని ఆహ్వానం పలికారు జేజే నారాయణ. మనకు ధ్యాన మందిరానికి వస్తూ ఉంటే సాక్షాత్తు గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారే మనకు వచ్చినట్టుగా మనము అనుభూతి చెందుతూ ఉన్నాము. చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎనర్జీని తీసుకొని అలాగే కర్తాలకు కూడా వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం వల్ల, వాళ్ళు చెప్పేటువంటి ఆ కార్యక్రమంలో మనం పాల్గొనడం వల్ల ఎన్నో సమస్యలకు, ధ్యానపరంగా మనకు ఉన్నటువంటి సమస్యలకు అక్కడ మనకు పరిష్కారం కూడా అద్భుతంగా లభిస్తుంది మేడం. మరి పత్రిజీ చైతన్య జ్యోతి రావడం అనేది సాక్షాత్తు పత్రిజీ గారే మనకి వచ్చినట్లుగా మనం భావించాలి. పత్రిజీ గారే మనకి హైదరాబాద్ కడతాల్కి ఆహ్వానించినట్లు భావించాలి. ప్రతి ఒక్కరూ కడతాల్కి రావాలని మరీ కోరుకుంటున్నాం.
ఎందుకంటే ఆ ఎనర్జీస్లో మనం ఎంతో అద్భుతంగా 11 రోజులు కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ పాల్గొనాలని మరీ కోరుకుంటాం. సార్ వాళ్ళు 2 మాటలు మాట్లాడదాం. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామంలో పిఎస్ఎస్ఎం కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదళ్ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు రాజకుమారి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్, హైస్కూల్ విద్యార్థులకు, గ్రామస్తులకు ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి వారు వివరించారు. అనంతరం గ్రామంలో మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నాడని గ్రామంలో కరపత్రాలు, ప్లకార్డుల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం వశిష్ఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి సాంబశివరావు, కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ మూడే శివశంకర్రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గాంధీ, చంద్రశేఖర్, లక్ష్మి విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామచంద్రరెడ్డి, గురుసాయి వెంకటేష్, కాశీ విశ్వనాథ్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు లాభాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇప్పుడు పెద్దవాళ్ళు లేదా అప్పటి పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు, అది చేతి ఇది చేతనే అడ్డగిస్తున్నాం. అంటే బాల్యంలో ఏదైతే చేస్తారో సహజంగా ఆ చేసేదాన్ని అడ్డగిస్తున్నాం. ఎందుకు అడ్డగిస్తున్నాము? మన పెద్దవాళ్ళు మనకు తెలియట్లేదు కాబట్టి, వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి. పిల్లలు సహజంగా ఏదైనా చేస్తుంటే అది చేయగలుగుతారు. అది చేయొద్దు అని అన్నప్పుడు వాళ్ళు అది చేయకుండా ఆగిపోతారు. ఏది సహజంగా చేయాలని ఆలోచన లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఆలోచన లేదు. విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ పట్టాభి రామచంద్రస్వామి దేవాలయంలో 108 మంది సిద్ధ యోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞం కార్యక్రమం, విజయోత్సవం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పట్టణంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం సంగీత నాద ధ్యానం, పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిరమిడ్ మాస్టర్లు దీపాల సాంబశివరావు, దీపాల బుజ్జి పాల్గొన్నారు. అనంతరం ట్రస్టీ వ్యవస్థాపకులు అమన్ హనీ అలీఖాన్, ట్రెజరర్ భానుప్రకాష్, సెక్రటరీ ఉషా గోపాల్ తమ సందేశాలను వినిపించారు. ఆ తర్వాత అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు నిర్వాహకులు. మిత్రులారా, ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా మన విజయవాడ పట్టణంలో మరి పట్టాభి రామచంద్ర స్వామి దేవాలయం నుంచి మరి ర్యాలీగా ప్లకార్డులని ప్రదర్శింపజేస్తూ మరి స్లోగన్స్ చెప్తూ శాకాహారం అమృతాహారం, శాకాహారం తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని మనం పొందుతాం, మానవుల ఆహారం శాకాహారం మాత్రమే. మిత్రులారా, శాకాహారాన్ని తీసుకుందాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవలకు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుజాత, కృష్ణకుమారిలు పాల్గొని స్వామి సేవ కోసం తిరుమలకు వచ్చిన శ్రీవారి సేవకులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. తిరుపతి తిరుచనూరు అప్పలాయగుంట మార్గంలో తిరుమండ్యం వద్ద ఉన్న సుభాష్ పత్రిజీ ధ్యానశక్తి క్షేత్రంలో సప్త పిరమిడ్లను
ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. 12, 13, 14 తేదీల్లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా సప్త పిరమిడ్లను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ సందేశాలను వినిపించారు. గుంటూరు పట్టణంలోని PSSM ఆధ్వర్యంలో ధ్యాన సంబరాల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 11న పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలోని మర్రికుంట కమిటీ హాల్లో PSSM వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణరెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PSSM వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణరెడ్డిలు పాల్గొని ధ్యానులతో కలిసి కేక్ కట్ చేసి పత్రిజీ జన్మదిన సంబరాలను జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని, అసూయ భావన వీడి ప్రేమ భావనతో మెలగాలని సూచించారు. అనంతరం సజ్జన సాంగత్యం, ఆటపాటలతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మాస్టర్లు జయమ్మ, రమ, లక్ష్మితో పాటు 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. మనిషిని మకరందం చేసేది మార్గమిది, మనిషిని మహాత్మగా మలిచేది మార్గమిది, వికసించిన పరిమళం జ్ఞానం, విడనాడని అనుపరితం జ్ఞానం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో కొత్తపేట పిరమిడ్ మాస్టర్ అరుణ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. లెక్క లేనంత మనకు హెల్ప్ చేస్తున్నాడు ఆ పరమాత్ముడు. ఆ విశ్వసేనుడు దేవుడు అనుకోవచ్చు, విశ్వం అనుకోవచ్చు, గురువు అనుకోవచ్చు, తల్లిదండ్రులు అనుకోవచ్చు. ఎవరైతే నేను ఏదో ఒక రూపంగా మనకు, ఒక మనిషి రూపంగా కావచ్చు, ఒక దేవుడి రూపంగా కావచ్చు, ప్రతి క్షణము అనుక్షణము మనకి ఆ విశ్వం మనకు సహకరిస్తూనే ఉంది. మనము ఎండైనా, గాలైనా, వానైనా తట్టుకునేంత కెపాసిటీ ఈ స్టేజ్లో నువ్వు ఉన్నావు అంటే నీకు అదంతా అలవాటు అయిపోయింది. ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఉడుకు, గాలి, ఎండ, ఏదైనా వర్షంలో అయినా నీకు అలవాటు అయిపోయింది. మనము ధ్యానం కూర్చుంటే ఏ స్థితిలో అయినా ధ్యానం కూర్చోవచ్చు. హైదరాబాద్ SR నగర్లోని గురుస్థాన్ పిరమిడ్ ధ్యానస్థలిలో వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రంతో పాటు పలువురు మాస్టర్లు, ధ్యానులు పాల్గొని పత్రిజీ జయంతి వేడుకలను జరుపుకున్నారు. వినూత్నంగా ఫ్రూట్స్తో రూపొందించిన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల సంబరాలను జరుపుకున్నారు. ఆడి పాడి సందడి చేశారు. అనంతరం మాస్టర్లు పత్రిజీతో తమకు గల అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత పత్రిజీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. హైదరాబాద్ SR నగర్ గురుస్థాన్ పిరమిడ్ ధ్యానస్థలిలో వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మన గురువు గారైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా జరిగినవి. చాలా మంది కొత్త వాళ్ళు, యువత, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ రోజున పత్రిజీ గురించి, పత్రిజీతో పొందిన అనుభవాల గురించి చెప్పడం మొదలైస్తే ఈ రోజంతా సరిపోవు. నాకొక్కడికే అన్ని అనుభవాలు ఉన్నాయి సార్తో. మరి ఇన్ని లక్షల మందికి ఎన్ని అనుభవాలు ఉండాలి. సాగిపోతున్నది తల్లి గోదావరి, సాగిపోతున్నది జ్ఞాన సాగరంబున, సాగిపోతున్నది. ఇంకా వినూత్నంగా మెడిటేటర్స్ అందరం కలిసి ఫ్రూట్స్తో యూనిక్గా కేక్లా చేసి కేక్ కట్ చేశాం. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 3 రోజుల ఆత్మజ్ఞాన సదస్సు
కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరికృష్ణ పాల్గొని తన ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. విధిరాతను కూడా మార్చి మన జీవితాన్ని సరిదిద్దుకునే గొప్ప వరం ధ్యానమని తెలియజేశారు. ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి లభిస్తుందన్నారు. అన్ని జీవరాశులను ప్రేమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పార్వతి, చిత్తూరు జిల్లా PSSM మరియు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, కన్వీనర్ రాధిక విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భగవంతుడు ప్రయాణించడానికి సుఖంగా మీకు అక్కడ పైన అంతా ఏర్పాట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, క్రిస్టల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ మీరు ఇక్కడ బయట కోటీశ్వరుడు అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి, చాలా మందిని ఉంచాలి, చాలా చేయాలి, చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, చాలా పనులు చేయాలి, చాలా కష్టపడాలి, జీవితాన్ని పడంగా పెట్టాలి, నీ జీవశక్తిని అంకితం చేయాలి. ఇక్కడ సుఖపడాలి. ఇక్కడ నువ్వు దేవుని చేరుకోవడానికి కేవలం సుఖం మాత్రమే ఉంది. తొందరగా సుఖపడండి, తొందరగా వెళ్ళి హాయిగా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి, ఆనందంగా ఉండండి, సుఖంగా కూర్చోండి. దేవుడు ఒకటే చెప్తాడు, మీరు కదలకుండా హాయిగా ప్రశాంతంగా సుఖంగా కూర్చోండి అన్న, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. ఎందుకు కష్టపడుతున్నావు? బయటికి వెళ్ళి నేను వచ్చేస్తాను కదా. నెల్లూరు జిల్లా మాచవరం గ్రామంలోని భావన కళ్యాణ మండపంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివశక్తి ఆధ్వర్యంలో ధ్యానం, సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. పగడాల అమ్మిరెడ్డి స్మృతి స్మరణోత్సవం కార్యక్రమంలో భాగంగా ధ్యానం, సత్సంగం నిర్వహించారు. ఇందులో మాచవరం, పులగుర్త, సోమేశ్వరం, అర్తమూరు గ్రామాల ధ్యానులు పాల్గొని అమ్మిరెడ్డితో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం మాస్టర్లు పడాల లక్ష్మి వారి కుటుంబ సభ్యులు ధ్యాన ప్రసాదాన్ని వితరణ చేశారు. అమరేందర్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న దంపతులు ఈ కార్యక్రమానికి 10,000 రూపాయల విరాళంగా ఇవ్వడం జరిగింది. సహజమైన శ్వాస శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురంలోని అప్పన్నస్వామి ధ్యాన మందిరంలో 108 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 71వ రోజు బత్తలపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానబోధ చేశారు. ధ్యానం విశిష్టత, ఆత్మజ్ఞానం గురించి చక్కగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. జ్ఞానాగ్ని తగ్గ కర్మానం ఉన్నారు. జ్ఞానాగ్ని తగ్గ కర్మ. ఎప్పుడైతే జ్ఞానం అనేది వస్తుందో అప్పుడు నీకు కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానం అనేది ఒక అగ్నితో సమానం. గుండం నిండా మనం పిల్ల పండుగలో గుండం నిండా ఎన్నో కట్టెలు వేసింటాం, మొద్దులు వేసింటాం, బండ్లు తోలింటాం, ట్రాక్టర్లు తోలుతారు. కానీ ఒక్క అగ్గిపుల్ల వల్ల అవన్నీ భస్మం అయిపోతాయి, నామరూపాలు లేకుండా అయిపోతాయి. అలాగే మన కర్మలు దగ్ధం కావాలంటే, మన రోగాలు, మన సమస్యలు, మన ఇబ్బందులు, మన పాపాలు క్లీన్ కావాలంటే జ్ఞానం కావాలా. నల్గొండ జిల్లా కుంకుడు చెట్టు తండాలోని శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 15న అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. నవంబర్ 15 శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుంచి 11 నిమిషాలకు శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేశ్వర మహా పిరమిడ్ మేనేజింగ్ ట్రస్టీ విజయభాస్కర్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే ధ్యాన తుంబుర శ్రీ పిప్పళ్ల ప్రసాదరావు చే సంగీత ధ్యాన కార్యక్రమం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్టీ సభ్యులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.